పప్పులో వంటలు తయారు చేసుకునే విధానం. వరిపిండి ఈ గ్లాసుడి తీసుకున్నా. ఈ గ్లాసుడు నీళ్లు పోసుకుని మరగబెట్టుకోవాలి. ఉప్పు వేసుకుని పెసరపప్పు ఈ గ్లాసుడి తీసుకున్నా. 2 గంటల ముందు నానబెట్టుకున్న పప్పు ఇది. గ్లాస్తో పిండి తీసుకున్నా. ఈ గ్లాస్తోనే నీళ్లు తీసుకోవాలి. సరిపడా ఉప్పు. నీళ్లు మరుగుతున్నాయి. నీళ్లు మరిగినాయండి. పిండి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. వంటలు చేసాక మళ్ళీ వేడిగా ఉంది కాబట్టి అవుతుంది. అంటే మీకు చూపించాలని ఇప్పుడే కలిపి మీరు అంతగా చూస్తూ ఉండండి. అయ్యేదాకా సరే చేస్తూ ఉంటుంది. నైట్ వండుకొని తెల్లారి పెరిగేసి తింటే చాలా బాగుంటాయి. వేడి దాంట్లో నెయ్యి వేసి తింటే ఇంకా బాగుంటాయి. ఉపవాసం చేసిన వాళ్ళు కూడా ఇలా చేసుకుని తినొచ్చండి టిఫిన్ బదులు. మా పిల్లలకి టిఫిన్ ఇదేనండి రేపు పొద్దున్న. మళ్ళీ ఈ గ్లాస్ నీళ్ళు పోసానండి. ఎక్స్ట్రా ఈ నీళ్ళు మరగాలి. నీళ్లు మరుగుతున్నాయి. ఇందులో చాకం వేసుకోవాలి. సగం వేసాను. ఉప్పు కూడా సగం వేసుకోవాలి. ఇది 2 గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు అండి. ఇది సగం ఇలా ఉడుగుతానండి. పొంగొచ్చాక మళ్ళీ ఉన్న సగం వేసి దానిపైన మళ్ళీ పెసరపప్పు వేసుకోవాలి. ఉడుగుతున్నాయండి. ఉన్న సగం కూడా వేసేసుకోవాలి. పెసరపప్పు కూడా వేసేసుకోవాలి పైనలాగా. పెసరపప్పు మూత సరే మూత పెట్టుకోవాలి. పొంగొస్తుంది బాగా.
కొంచెం ఇదంతా వాటర్ అంతా ఇనిగిపోద్దని పప్పు ఉడుకుతుంది కదా, ఇలాగా లాగేసుకుంటుంది వాటర్ అంతా. అప్పుడు ఆఫ్ చేసేసుకుంటామే. కొంచెం ఉడకాలి పప్పు. మూత పెట్టేసుకోండి, ఇలా చిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది.